మన భారతదేశ రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. గతంలో రైలు బండి అంటే ఆ బొగ్గు వేసుకొని డీజిల్ వేసుకొని చిన్నగా పట్టాల మీద వెళ్లే రైళ్లనే చూసాం. ఇప్పుడు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మెట్రో రైళ్లు వచ్చాయి. అలాగే లోకల్ ట్రైన్స్ వచ్చాయి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి. రీసెంట్ గా వందే భారత్ ను ఇలాంటి వాటిని చూసాం. అయితే మనం సినిమాల్లో చూస్తూ ఉంటుంటాం. సహజంగా జపాన్ లోనో జర్మనీలోనో ఈ బుల్లెట్ ట్రైన్స్ అండర్ గ్రౌండ్ నుంచి వెళుతూ అవి ఎంతో ఆహ్లాదకరంగా ఆ ప్రయాణాన్ని ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్లు పరుగులు పెట్టబోతున్నాయి. ఇందులో వింత ముందు అనుకుంటున్నారా? ఈ బుల్లెట్ ట్రైన్ సముద్ర గర్భంలో ప్రయాణించింది. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. తొలి హై స్పీడ్ రైలు సర్వీస్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ రైలు సముద్రం కింద ప్రయాణించడం, పర్వతాల గుండా సొరంగాల్లో వెళ్లడంతో మరొక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవడానికి సాధారణ రైళ్లలో అయితే 7 గంటలకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే దాదాపు గమ్యాన్ని 2 గంటల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ హై స్పీడ్ రైలు మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్ లో ఆగుతుంది. ఈ బుల్లెట్ రైలు సేవలను ఆగస్టు 15, 2027 నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ మొదట 1.1 లక్షల కోట్ల వ్యయం అంచనా వేశారు. తరువాత ఈ ఖర్చు దాదాపు 1,25,000 కోట్లకు పెరిగింది. అంటే ప్రతి కిలోమీటర్ నిర్మాణానికి దాదాపు 212 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భారీ స్థాయిలో వంతెనలు, సొరంగాలు నిర్మిస్తున్నారు. మొత్తం 25 ప్రధాన నదులపై వంతెనలు నిర్మిస్తున్నారు. వీటిలో 21 గుజరాత్ లోను, 4 మహారాష్ట్రలోనూ ఉన్నాయి. అదనంగా 28 ఉక్కు వంతెనలు కూడా ఈ మార్గంలో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏంటంటే అండర్ సీ టన్నెల్. దేశ చరిత్రలో తొలిసారిగా రైలు సముద్రం కింద ప్రయాణించబోతుంది. మొత్తం 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో మొదటి 7 కిలోమీటర్లు నేరుగా సముద్రం కిందగా నిర్మిస్తున్నారు. ఈ సొరంగం ముంబై సమీపంలోని ధారే ప్రాంతంలో నిర్మాణంలో ఉంది. ఇప్పటి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన సొరంగం నిర్మాణం కోసం ప్రత్యేక టన్నెల్, బోరింగ్ మిషన్లు ఉపయోగిస్తున్నారు. ఈ సొరంగంలో 13.1 మీటర్ల వ్యాసంతో పెద్ద పైప్ లైన్ నిర్మిస్తున్నారు. దాని లోపల బుల్లెట్ రైలు ప్రయాణించింది. ఇక ఈ రైలు మార్గంలో 21 కిలోమీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు పర్వత ప్రాంతాల్లో తవ్వినటువంటి 8 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణం చేయనుంది. వీటిలో ఎక్కువ భాగం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉండగా ఒక సొరంగం మాత్రం గుజరాత్ లోని వల్సాద్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ ట్రైన్ గనక అనుకున్న సమయానికి అంటే ఆగస్టు 15, 2027 నాటికి గనక అందుబాటులోకి వస్తే ఇక మన భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూడనున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా కానీ ఇలాంటి చొరవ తీసుకున్నందుకు మన ప్రధాని మోడీకి హ్యాట్స్ ఆఫ్.